నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవింద్ బాబు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లల పట్ల తన దానగుణాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీలను, వారికి సేవ చేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని చూసి వారు పడుచున్న అగచాట్లకు చలించిపోయి ఏసీలు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణ ధరించిన ఎమ్మెల్యే అదే స్ఫూర్తితో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పాత ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న డెలివరీ విభాగాన్ని లింగంగుంట్ల నరసరావుపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్పందించిన ఎమ్మెల్యే అరవిందుడు అందరి వాడై 6 లక్షల విలువ గల 10 2-టన్ ఏసీలను స్వంత నిధులతో ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నడుస్తోందని, ప్రభుత్వ వైద్యశాల యందు డైలీ 700 ఓపీలు వస్తాయని, నెలకు సుమారు 400 డెలివరీలు చేస్తారని తెలిపారు. డెలివరీ రూమ్ ఆధునిక వసతుల ఏర్పాటుకు శారదాంబ గుప్తా 2 లక్షల రూపాయలు ఇచ్చారని, కపిలవాయి విజయ్ కుమార్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారని అన్నారు. అవసరాన్ని బట్టి ఇంకా 5-6 ఏసీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎండాకాలం, అందులోనూ రోహిణీ కార్తెలో ఉన్నాం కాబట్టి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లల కోసం సేవలు అందించే డాక్టర్స్, ల్యాబుల చల్లదనం కోసం ఏసీలు అందించామని అన్నారు. ఆర్ఓ ప్లాంట్, డయాలసిస్ ల్యాబ్ ప్రారంభించడానికి త్వరలో హెల్త్ మినిస్టర్ వస్తారని తెలుపుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు మంచి సేవలు అందించాలని కోరారు. హాస్పిటల్కి వచ్చి చూసి మాట ఇచ్చి ఏసీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి డాక్టర్లు, సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. సోదరులందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు. ఇక్కడ ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్లో, ఆప్థల్మాలజీ, వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆప్థల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2-టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్లో కానీ, సర్జరీ రూమ్లో కానీ, థియేటర్లో కానీ, డాక్టర్స్ రూమ్లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2-టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2-టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా, మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నా పేరు డాక్టర్ సతీష్. నేను ఇక్కడ పీడియాట్రిక్స్ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ అరవింద్ బాబు గారు కొన్నాళ్ల క్రితం పాత హాస్పిటల్లో మా వార్డుకు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండే పిల్లలు ఎండకి బాగా సఫర్ అవుతున్నారనేది గమనించారు. ఆ టైంలో మేము సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, పిల్లలు 102, 103 జ్వరాలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అని తెలియజేయగానే సార్ అప్పటికప్పుడు మాకు ప్రామిస్ చేశారు, మీరు కొత్త హాస్పిటల్కి త్వరలో షిఫ్ట్ అవుతున్నారు, షిఫ్ట్ అవ్వగానే మీకు ఏసీలు అందజేస్తామని చెప్పారు. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. చాలా మంది మాటలు చెప్తుంటారు, వెళ్తుంటారు, కానీ ఇది అవుతుందా లేదా అంటే, నేను నర్సరావుపేట కొత్తగా వచ్చాను, నాకు ఇక్కడ పరిస్థితులు తెలియవు, అవుతుందా లేదా అని మనసులో అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, ఇక్కడ ఉండే మా గర్భవతులు, బాలింతలు, ఇక్కడ ఉండే పిల్లలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులకి, ఇక్కడ వచ్చేసిన అందరికి, డాక్టర్స్ కి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఏంటంటే, మన నర్సరావుపేట పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న పేషెంట్లు మరి చాలా ఇబ్బంది పడటం మన ఎమ్మెల్యే గారు గుర్తించి మరి ఇక్కడ 10 2-టన్ ఏసీలు వాళ్ళు సొంతంగా సుమారు అంటే దాదాపు 6 లక్షల రూపాయలు ఇవాళ వెచ్చించి ఇక్కడ ముఖ్యంగా మహిళలు, కాన్పులు చేసిన ప్రసవించిన మహిళలు కానీ, అట్లాగే డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకి, ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ కూడా చల్లగా ఉండాలి ఈ వాతావరణం అని ఈ రోజున 10 ఏసీలు మరి వారు ప్రత్యేకంగా వారి అబ్బాయి తరఫున ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మనకి నర్సరావుపేట పట్టణంలో పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. అట్లాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అవటం వల్ల ప్రతిసారి ఎక్కువ సార్లు వారం కూడా విజిట్ చేసి ఇక్కడ వారి అనుభవం, ఇక్కడ పేషెంట్లకు ఏం కావాలి, ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, డాక్టర్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఇప్పుడే చూసాం, మనతో పాటు వచ్చి ఈ రోజున అక్కడ ఓపీ రాయించుకున్న రిజిస్ట్రేషన్ పేషెంట్లను అన్ని అడిగి, ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అవన్నీ కూడా వాళ్ళు రాసుకునే, వాళ్ళు స్పీడ్గా రాసుకోండి అంటే రోజు కూడా 1000 మంది
ఇక్కడ మన పట్టణంలో కాదు, చుట్టూ రూరల్ నుంచి కూడా చూశాను. మహిళలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా 1000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇక్కడ చూసుకొని వెళ్ళటం అనేది మరి చాలా అభినందించదగ్గ విషయం. ఈ రోజు కూడా పేపర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్ లేవు అని పేపర్లో ఇచ్చారు. బాత్రూమ్లు, టాయిలెట్లు బాగలేవని. మరి వాళ్ళ ఆయన దాదాపు 4-5 లక్షలు పెట్టి ఏసీ మిషన్లు పెట్టారు. మొన్న వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి పాత గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క గర్భిణీ స్త్రీ దగ్గర 3000 వసూలు చేస్తున్నారు అని ఆయన స్వయంగా చెప్పాడు. మరి ఇప్పుడు నేను దాదాపు ఒక 20 మందిని విచారించాను. ఎవరి దగ్గర ₹1 తీసుకున్నామని చెప్పలేదు. ఎవరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, కానీ లేని పొంది అభాండాలు వేయటం రాజకీయంగా మంచి పద్ధతి కాదు. సేవ చేస్తున్నప్పుడు సేవ చేయమని చెప్పాలి. మరి ఈయన ఉదయం 6ంటికి బయలుదేరి ఎండనకుండా తిరుగుతున్నాడు. మేము తిరగలేక మేము నమస్కారం పెట్టాం. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మమ్మల్ని అడిగారు ప్యాంప్లెట్స్కి ఓపీ కాగితాలు కావాలని. 1,00,000 ప్యాంప్లెట్స్ పేతాలు పంపించాను.